సభ్యులు శ్రీ అరవింద్ గారు వస్తున్నారు. శేఖర్ ఇట్రండి అందరు ఇట్రండి. అక్కడ లేదా అనుకున్నది కదా తమ్ముడు. మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ మోహస్వామి గారు, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అధ్యక్షులు వెంకం జగదీష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షులు అక్క జమున గారు, మన ముందటికి. ఎందుకంటే గతంలో కూడా మన ఇక్కడ సారంగపూర్ మండలం అంటేనే భారతీయ జనతా పార్టీకి ఎంతో పోయినసారి కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా మన అరవింద్ అన్నను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని, అలాగే మహిళా సోదరులంతా ఎక్కువ శాతం ఉన్నారు. గతంలో శ్రావణి గారికి కూడా ఎట్లయితే మీరు ఓట్లు ఇచ్చిరో అలాగే అరవింద్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి ఓట్లు వేయాలని, ఇచ్చిన మాట ప్రకారం బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం పసుపు బోర్డు తీసుకొని వచ్చి ఈ రోజు పసుపు ధరని కింటాలకి 20,000 దాటిందంటే దానికి కారణం అరవింద్ అన్న గారు. అలాంటి అరవింద్ అన్న గారు కావాలా కమిట్మెంట్ ఉన్న లీడర్. అట్లా కాకుండా కనీసం సొంత నియోజకవర్గానికి కూడా ఏమీ చేయలేని సొంత నియోజకవర్గం నాకెందుకు సారంగపూర్ మండలికి ఏం చేసింది అసలు? సారంగపూర్ మండలికి కూడా ఏమీ చేయలేని జీవన్ రెడ్డి గారు కావాలా? ఎవరు కావాలి? అమ్మా, అక్క చెల్లెళ్ళు, మా ఆడబిడ్డలు అందరూ కూడా ఉన్నారు. జరంత గట్టిగా ఆశీర్వదించండి అరవింద్ అన్నని. అక్కడ ఎట్లా గెలిచేది మోదీ గారే, మనకి ఇక్కడ కూడా మోదీ గారు నిలబెట్టిన అభ్యర్థి అరవింద్ అన్న గారు ఉంటే మా నాన్న మీ అందరికీ కూడా అండగా ఉంటారు. ఏమన్నా అందరికీ రామయ్య ఆశీర్వాదం వచ్చిందా? అక్షతలు వచ్చిన ఇంటికి తెలియనబట్టి నువ్వు చెప్తానే జవాబు. ఒక్కసారి అందరూ చేతులు పెట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. మీ 6 గ్యారెంటీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని ఇవాళ దిగుమల్ల డైవర్షన్ అస్సలు ఈ ప్రశ్నలకి పారిపోవాలా అని మనం అడుగుతున్నామని మనందరినీ మధ్యవర్తానికి ఈ రిజర్వేషన్ పథకం తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అయింది, పద్మశాలి అయింది, నోరుకాపు అయింది, ఎస్సీ అయింది, ఎస్టీ అయింది. ఎవరిని చూడరు వీళ్ళు, ఎవరిని చూడరు, ఎవరు పిల్లగాళ్ళని చూడరు. చేతికి చిప్పొస్తుంది చెప్తున్నా. జగిత్యాల గడ్డ మీదకి వెళ్ళాను, చేతికి చిప్పొస్తుంది. మొన్న జీవన్ రెడ్డి గారి వయసు ఎంత? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశం పార్లమెంట్ లో నేను పాస్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యవహారం ఏంటి? జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ వేసింది దీన్ని, పిఎఫ్ఐ గడ్డ అడ్డ వేసింది దీన్ని జగిత్యాల పట్టణాన్ని. ఆయన వయసు ఆనాడు 3 ఏళ్ల కింద 72 సంవత్సరాలు.
నెత్తికి టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం ఇయ్యొద్దు అంటాడు, బంగ్లాదేశ్ ముస్లింలకి పౌరసత్వం ఇవ్వమంటుండు, రోహింగ్యాలు ముస్లిం మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇవ్వమంటుండు, కానీ మన హిందువులకు మాత్రం పౌరసత్వం ఇవ్వద్దు అంటుండు. యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దంటున్నాడు, జనాభా నియంత్రణ చేయొద్దంటున్నాడు. ఇవన్నీ 2024 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటేసి నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున గెలిపిస్తే మనమందరం బతుకుతాం. జీవన్ రెడ్డి గారిని మళ్ళీ అడుగుతున్న ఇంటికెళ్ళి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఎందుకు చేస్తున్నావు గడబడి? ఇప్పుడు హిందువుల ఓటు మే 13 నాడు హిందువుల ఓటు తీసుకొని మే 14 నాడు మళ్ళా నెత్తి మీద టోపీ పెట్టి మళ్ళా ఆజాదీ ఆజాద్ అనుకుని ఎగురుతావు తిరుపతి. అందుక ఎందుకు సపోర్ట్ చేస్తలేవు? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రోహింగ్యా తుర్కోలని బంగ్లాదేశ్ తుర్కోలని దేశంలోకి వెళ్ళగొట్టాలి. దానికోసం ఎందుకు వ్యతిరేకం నువ్వు? వాళ్ళకెందుకు పౌరసత్వం అడుగుతున్నావు నువ్వు? పౌరసత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ప్రణాళికలు ఉంది. మీకేం ఇబ్బంది? ఒక్క దేశం ఒకటే చట్టం ఉండాలి. ఆ తుర్కోలైనా తెలుగైనా ఒక మొదటికి ఒకటే పిల్లం ఉండాలి. నీ స్టాండ్ ఏంటి? నువ్వు ముస్లింల జనాభా పెంచడానికి ఎందుకు కొట్లాడుతున్నావు? హిందువులకి పౌరసత్వం ఇవ్వకుండా హిందువుల జనాభా తగ్గిస్తానికి ఎందుకు కొట్లాడుతున్నావు? నువ్వు జవాబు చెప్పు. ఇక్కడ వీళ్ళ ప్రభుత్వాలు అన్ని చూసుకొని ఇన్నేళ్లు బీఆర్ఎస్ ఓన్కి కాంగ్రెస్ ఓన్లకి వేసి ఈడ ఏమున్నదమ్మా మీ మండలంలో ట్యాక్స్ లో కరప్షన్, మీ ట్యాక్స్ అన్ని కరప్షన్ అవినీతి, మీ దగ్గర ల్యాండ్ గ్రాబింగ్, భూదందాలు, మొత్తం రౌడీలు, ఇది తెలిసిన వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు మనుషుల్ని భయపెట్టించుడు, పైసలు వసూలు చేసుడు, రోడ్లు చండాలమైన రోడ్లు, రేచిపల్లి రోడ్డు చండాలం ఉన్నదా లేదా? కోనాపూర్ బ్రిడ్జ్ అయ్యి ఏ పెద్ద మనిషి ఏం చేస్తున్నావు? 40 నా వయసు నేను పుట్టినప్పటికి వెళ్ళి నేను పుట్టినప్పటికి కూడా నాకు రాజకీయాలు. డ్రైనేజ్ పరిస్థితి ఏంది? ఒక్క గ్రామంలో డ్రైనేజ్ సత్తా ఉన్నదా? తాగుతానికి మంచినీళ్ళు జీవరెడ్డి గారు మీ నియోజకవర్గంలో 5 రోజులు చెల్లించి తాగుతానికి మంచినీళ్ళు గంజాయి దొరుకుతున్నారు. ఇలా సారంగపూర్ పరిస్థితి, ఇలా సారంగపూర్ పరిస్థితి. మరే అందుకనే చెప్పిన అమ్మా, ఢిల్లీలో మోడే ఉండాలా, గల్లీలో మోడే ఉండాలా, ఎక్కడైనా మోడే ఉండాలా. దయచేసి ఇప్పటికన్నా కన్ను తెరుచుకోండి, ఒక్కటి గండ్రి, మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కాపాడుకోండి. లేకపోతే సరిపోనిక కాలేజీలు ఉండవు, స్కూళ్ళు ఉండవు. ఈ పిఎఫ్ఐ అంటే జగిత్యాల పట్టణం ఉన్నది, జగిత్యాల నియోజకవర్గం అయితే ఆ పట్టణాలకు వెళ్ళి మనం వెళ్ళగొడతారు, మనం బతకలేరు, మన లెక్క అందరూ ఆలోచన చేయరు. ఇవాళ ఇక్కడ ముస్లింల జనాభా పెరుగుతున్నది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా 22% నుంచి 2% పడిపోయింది. నరేంద్ర మోడీ గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు కలిసి మనం చేసుకుంటా ఉన్నాను. మాట్లాడి మీరు వెళ్ళాలా అమ్మా? అన్ని కలిసాలి. ఫస్ట్ పేరు ఏమో మళ్ళా ఫస్ట్ పేరే ఇంటికి కూడకుండ్రి, ముఖాలు మంచిగా ఉన్నాయి. ఫస్ట్ పేరే గుద్దేది, ఫస్ట్ పేరు అరవింద్ కమలం ఆంధ్ర గుద్దేది. భారత్ మాతాకి. ఇంత మంచి గ్యాదరింగ్ చేసిన మండల బీజేపీ నాయకులకు కార్యకర్తలకు కూడా నా యొక్క ప్రేమాభి వందనాలు. భారత్ మాతాకి, భారత్